ఫ్రెండ్స్ ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ గెలుపులో కీలక పాత్ర ఎవరైనా పోషించారు అంటే అది సాయి సుదర్శన్. 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో ఇక 87 పరుగులు చేశాడు. అదిరిపోయే హాఫ్ సెంచరీతో ఇక గుజరాత్ జట్టుకు కీలకమైన పాత్ర పోషించాడు గెలవడానికి. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్ పైన చాలా అంటే చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. అయితే ఇంతకీ తను ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్ పట్ల నాకు చాలా అంటే చాలా ఒక థాంక్‌ఫుల్ ఫీలింగ్ ఉంది. నా సొంత గడ్డ పైన మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ధోని భయ్య నాతో మాట్లాడడం జరిగింది. నీ హోమ్ గ్రౌండ్‌లో నువ్వు సెంచరీ సాధించావు కదా! నీకు ఈ ఇన్నింగ్స్ ఎప్పుడూ కూడా చాలా స్పెషల్‌గా ఉండిపోతాయి. కానీ మా జట్టు పైన గెలవటం మాత్రం నాకు కూడా స్పెషల్‌గానే ఉండిపోతుంది అంటూ ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఫన్నీగా అనిపించాయి. నిజానికి ఆయన చెప్పినట్టుగా ఈ ఇన్నింగ్స్, ఈ సెంచరీ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అభిమానుల మద్దతు చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. నా హోమ్ గ్రౌండ్‌లో ఆడడం నా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. ఇప్పటికీ నేను మాటలు మాట్లాడలేకపోతున్నాను. గత ఇన్నింగ్స్ నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని ఈ ఇన్నింగ్స్‌లో కూడా కొనసాగించాలనుకున్నాను. అందుకని పరుగులు వస్తున్నాయా లేదా అనే దానికంటే నేను ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాను అనే అంశానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చాను. ప్రతి మ్యాచ్‌ను కొత్తగా ఆరంభిస్తూ ఆ ఆత్మవిశ్వాసాన్ని నేను తదుపరి మ్యాచ్‌కి కంటిన్యూ చేసుకుంటాను. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కాస్త సులువైంది. అయితే తొలి 6 ఓవర్లలో ఆడటం కష్టంగా అనిపించింది. కానీ ఆ పవర్ ప్లేలో మా ఆటగాళ్లు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ మమ్మల్ని మంచి స్థితిలో నిలబెట్టింది. నా బ్యాటింగ్ టెక్నిక్ విషయానికొస్తే బంతిని వీలైనంత ఆలస్యంగా ఆడటంపై నేను చాలా కసరత్తు చేస్తున్నా. ఆరంభ ఇన్నింగ్స్‌లో నాకు సరైన రిథమ్ దొరకలేదు. కానీ ఒకసారి రిథమ్ వచ్చాక ఇప్పుడు అంతా సహజంగా జరుగుతోంది. ఇక నాకు ఇష్టమైన సెంచరీ సెలబ్రేషన్స్ కానీ, లేదా నా లైఫ్‌లో ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే, నాకు ఇష్టమైన టీ షాప్‌కి వెళ్ళి అక్కడ బన్ మస్కా తింటా. చాయ్ తాగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తా. అదే నాకు సూపర్ డూపర్ సెలబ్రేషన్స్. ఇది నాకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.